నమస్కారం సార్. ఈ డైరెక్ట్ డీబీటీ ద్వారా డబ్బులు వేద్దామని చూసారండి ఇది. దీనికి సింగిల్ బెంచ్ వాళ్ళేమో ఒక రోజు యాక్షన్ ఇచ్చారు. ఇప్పుడు మరి డివిజన్ బెంచ్‌కి వెళ్ళేది ఏం జరిగింది సార్ అది? డివిజన్ బెంచ్ వారు హ్మ్. ఇప్పుడు ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వటం సాధ్యం కాదు. ఈ కేసు విచారణ మేము వేసవి సెలవుల తర్వాత వింటాము అని చెప్పని వాయిదా వేశారు. వాయిదా వేశారండి. అయితే ఇప్పుడు డబ్బులు పంచడం కుదరదు ఇంకా. పుణ్యకాలం పూర్తయిపోయింది. ఆ! అంటే మనకు ఒక సామెత ఉంది, నానుడింది గ్రామాల్లో. హ్మ్. ఇను వంకర కొలువు తీర్చుద్ది అంటారు. ఓహ్! అవును. అంటే కొలువులో పెట్టి బాగా వేడి చేసి సమ్మెట పెట్టి ఒక దెబ్బేస్తే అప్పుడు సెట్ అవుతుందండి. సెట్ అవుద్ది. హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారి హ్మ్. అతి తెలివి అనాలా, హ్మ్. ఆ అధికారుల అత్యుత్సాహం అనాలా? అంటే ఎన్నికల కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉండగా ప్రజలను వంచి మభ్యపెట్టి ప్రజాధనంతో ఓట్లు కొనుక్కోవాలని చెప్పని చేసిన ప్రయత్నం హ్మ్. ఎలక్షన్ కమిషన్ ఫర్మ్గా యాక్ట్ చేయడంతో, మధ్యలో సింగిల్ బెంచ్ కొంత వెసులుబాటు కల్పించే ప్రయత్నం చేసినా కూడా ఎలక్షన్ కమిషన్ ఎక్కడ ఈల్డ్ అవ్వకపోవడంతో హ్మ్. ప్రభుత్వం డివిజన్ బెంచ్కి అప్పీల్కి వెళ్ళినా కూడా ప్రభుత్వానికి ఎటువంటి వెసులుబాటు దక్కల. హ్మ్. అసలు దీని పూర్వపరాలు ఒకసారి మనం విశ్లేషిద్దాం. హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారికి, పాలకుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి కోడ్ ఆఫ్ కండక్ట్ ఎప్పుడు అమల్లోకి వస్తుందనేది ఒక స్పష్టత ఉంది. ఎందుకంటే ఎన్నికలు ఎప్పుడు జరగడానికి ఆస్కారం ఉంది, ఎప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది, వాళ్ళకి ఆ సంకేతాలు ఉంటాయి. ఇప్పుడు సామాన్య పౌరులు మనకే రేపు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వబోతుందంట, ప్రెస్ మీట్ రేపు ఉందంట అనేది మనకే సమాచారం అందుతూ ఉంది. అటువంటిప్పుడు పాలకులుగా ఉన్న ఆ స్థాయిలో ఉన్న వాళ్ళకి ఆ సమాచారం ఉండదా? అవునండి. డెఫినెట్గా వాళ్ళకు ఉండే ఇంటెలిజెన్స్ వాళ్ళకు ఉంటాయి. హ్మ్. కేంద్ర ఎన్నికల సంఘం ఎప్పుడు నిర్ణయం ప్రకటించబోతా ఉంది ఏంటనేది, దానికి తగిన ఏర్పాట్లు వాళ్ళు చేసుకోవాలి. హ్మ్. ఏమేమి ఉంటాయి ప్రభుత్వ పరంగా? వాళ్ళు ఏదైనా సంక్షేమ పథకాలకు సంబంధించి నిధులు విడుదల చేయాల్సి ఉంటే ఈ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి రాకముందే చేసేసుకోవాలి. ఏదైనా చెల్లింపులు, ఏదైనా పథకాల అనౌన్స్మెంట్, ఏదైనా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఉన్నా కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి రాకముందు చేసుకోవాలి. హ్మ్. సహజంగా యూజువల్గా ఉండే ప్రాక్టీస్ అది, ప్రాసెస్ అది. అవునండి. ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా కొంచెం తొందరపాటుగా ఆ పనులు చేసుకుంటారు, చక్కబెట్టుకుంటారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలా. హ్మ్. కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వచ్చిందంటే వీళ్ళకి పాలసీ డెసిషన్స్ తీసుకునే అధికారం ఉండదు, అవునండి. కొత్త స్కీమ్స్ అనౌన్స్ చేసే అధికారం ఉండదు, హ్మ్. కొత్తగా ఓపెనింగ్లు, ఫౌండేషన్ వేయడానికి ఆస్కారం ఉండదు. అవునండి. కాబట్టి ఆ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి రాకముందు అప్పటిదాకా వీళ్ళు రాజులు. అవును. వన్స్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వచ్చిన తర్వాత అవును. రాజు అయినా కింకరుడైనా ఒకటే. హ్మ్. ఒక్క స్థానం కూడా దక్కని రాజకీయ పక్షం అయినా, హ్మ్. 151 స్థానాలతో అధికారంలో ఉన్న పార్టీ అయినా ఇద్దరికి ఒకే సమాన ప్రాతిపదికగానే కోడ్ ఆఫ్ కాండక్ట్ వర్తిస్తుంది. ఓకే. అధికారంలో ఉన్నారు, వీళ్ళకి పోయిన ఎలక్షన్స్ లో ఇన్ని సీట్లు వచ్చినాయి కాబట్టి అని చెప్పి అడిషనల్ ప్రివిలేజ్ ఏమి ఉండదు. అవునండి. ఇది తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకంగా ప్రజలని వంచారు. ఆయన లిటరల్ గా నేను చెప్తున్నా, వంచన అనే మాట వాడుతున్నది. నేను చాలా గంభీరమైన మాట అది. హ్మ్. ఒక పాలకుడు ప్రజలను మోసం చేశాడు అనే మాట వాడటం చిన్న ఇష్యూ కాదు. అవునండి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను మోసమే చేశారు. హ్మ్. ఆయన జనవరి 23 తారీఖు రోజున, బటన్ నొక్కారని చెప్తున్నారండి. జనవరి 23 తారీఖు రోజు హ్మ్. వైఎస్ఆర్ ఆసరా పథకానికి సంబంధించి నేను డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా బటన్ నొక్కాను, నేరుగా మీ అకౌంట్లోకి వచ్చేస్తున్నాయి అని చెప్పని కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు పెట్టి ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసి వందలాది బస్సుల్లో ప్రజల్ని తరలించడానికి, అంటే ఈ బస్సుల ఖర్చు ప్రజలదే, హ్మ్. ఈ స్టేజీ నిర్వహణ ప్రజలదే, హెలికాప్టర్లో ఈయన అక్కడ దాకా వెళ్ళడానికి ప్రజల ఖర్చే, పైగా పేపర్లో ఫుల్ పేజ్ యాడ్లు, హ్మ్. ఇంత సంక్షేమం చేసాం, అంత సంక్షేమం చేసాం, డీబీటీ ద్వారా ఇంత, నాన్ డీబీటీ ద్వారా ఇంత సంక్షేమం చేస్తున్నామని చెప్పని ఆర్భాటపు ప్రచారం, ప్రసంగాలు, హ్మ్. ఆయన రాజకీయ విమర్శలు, తను స్తుతించుకోవడం, ఈ ప్రాసెస్ అంతా చేశారు. మరి ప్రజల అకౌంట్లోకి డబ్బులు ఎందుకు పడలా? హ్మ్. అంటే రెండు జరగాలి అక్కడ. అయితే మీ దగ్గర డబ్బులు లేవు, డబ్బులు లేకున్నా ప్రజలను మభ్యపెట్టడానికి ఈ ప్రహసనం అంతా నడిపించారు. లేదు డబ్బులు ఉన్నా కూడా హ్మ్. మీరు ఈ ప్రహసనం అంతా నడిపించి డబ్బులే లేదు అని అంటే ప్రజలను వంచారు. ఏది చేసినా ప్రజలకైతే జరిగింది నష్టమే. ఎందుకంటే మీన్ టైంలో మీరు ఈ ప్రహసనం అంతా నడిపించారు కానీ ప్రజలకు డబ్బులు చేయాల. హ్మ్. ఇది జనవరి 23 అయింది. ఫిబ్రవరి 28వ తారీఖున కళ్యాణమస్తు, షాదీ తోఫా, హ్మ్. సేమ్ టు సేమ్ ఇదే ఎజెండా అమలు పరిచారు. హ్మ్. మళ్ళీ తిరిగి ప్రజలకేం దక్కల.
ఆయన ఎమ్మిగనూరులోనే ఆదోళన సభలో చెప్తున్నారు కదా, బుట్టమ్మ ఆర్థికంగా అంతంతే అని చెప్పారు. అంతంత మాత్రం అందరు అభ్యర్థులు ఆర్థికంగా ఇంతంత మాత్రమే అని చెప్తున్నారు కదా. అట్లాగే ఈ ఫిబ్రవరి 28 పథకం కూడా డబ్బులేం పడలా. మార్చి 1వ తారీఖు రోజున అంటే మరుసటి రోజు జగనన్న విద్యా దీవెన మళ్ళీ సేమ్ టు సేమ్ అంతంత మాత్రం, మళ్ళీ ఈ ప్రహసనము డబ్బు ఖర్చు ఇవన్నీ మామూలే. కానీ లబ్ధిదారులకు మాత్రం ఏమీ దక్కలా. మళ్ళీ బటన్ నొక్కుడు ఇవన్నీ మామూలే, మళ్ళీ నేరుగానే దీర్ఘం మామూలే, కానీ అకౌంట్లోకి డబ్బులు మాత్రం రాలా. మార్చి 6వ తారీఖు రోజు ప్రకృతి వైపరీత్యాల్లో దెబ్బతిన్న రైతులకి ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ మళ్ళీ సేమ్ టు సేమ్, మళ్ళీ డబ్బులు ఏం దక్కలా. మరుసటి రోజు మార్చి 7వ తారీఖు రోజు వైఎస్ఆర్ చేయూత మళ్ళీ సేమ్ టు సేమ్, సేమ్ దీర్ఘాలు సేమ్ కథ, కానీ డబ్బులు పడలా. మార్చి 14వ తారీఖు రోజున ఈబీసీ నేస్తాం మళ్ళీ డబ్బులు పడలా. అంటే తప్పు ఎవరిది? తప్పు ప్రభుత్వందే కదండి. మరి బటన్లు నొక్కుడెందుకు, ఈ మాయ చేయటం మభ్యపెట్టడం ఎందుకు, ప్రజల్ని కష్టపెట్టడం ఎందుకు, ఈ బస్సులో తరలించడం ఎందుకు, మీరు చెప్పే సోదంతా ఇనే కర్మ వాళ్ళకెందుకు? ఇంత ఇనిపించారు, డబ్బులు మాత్రం ఇలా ఇవ్వకుండా వీళ్ళ తెలివితేటలు ఏంటి? అతి తెలివి అంటారు దీన్ని, తెలివితేటలు అంటారు. ఎలక్షన్ వస్తుంది, ఎలక్షన్కి 3-4 రోజుల ముందు అకౌంట్లో వేస్తే ఎందుకు? వీళ్ళకి ఒకటి జ్ఞాపకం ఉంది. 2019లో చంద్రబాబు నాయుడు గారు జనవరి నెలలో 1000 రూపాయలు ఉన్న పెన్షన్ 2000 చేశారు. ఫిబ్రవరి నెలలో 93 లక్షల మంది డ్వాక్రా మహిళలకి ఒక్కొక్కరికి 10,000 చొప్పున 9,300 కోట్ల పసుపు కుంకుమ కింద ఇచ్చారు. మార్చి నెలలో అన్నదాత సుఖీభావ్ అని చెప్పని ఒక్కొక్క రైతుకి 15,000 ఇచ్చారు. అయినా సరే ఆయనకి సీట్లు రాలా. ఇది జ్ఞాపకం ఉంది. అంటే ఎలక్షన్స్ కు ముందుగా ఆయన ఇచ్చినా కూడా ఆయన ఓట్లేలా, ఇప్పుడు మనం ఇచ్చినా మనకేరు. కాబట్టి మనం ఎలక్షన్ ముందు చేతిలో పెడదాం, అప్పుడు మనం ఇచ్చింది జ్ఞాపకం ఉంటది అని చెప్పని అతి తెలివితోటి బటన్లు నొక్కారు, కానీ డబ్బులేలా వేయకుండా ఇప్పుడు ఎలక్షన్లు ముంచుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్ని అత్యవసర ప్రాతిపదిక మీద మేము డబ్బులు వేయాలి, ఆన్ గోయింగ్ స్కీమ్స్ అని చెప్పని మొదలుపెట్టారు. ఎలక్షన్ కమిషన్ అడిగింది, ఆన్ గోయింగ్ స్కీమ్స్ అంటున్నారు, ఏంటి అర్జెన్సీ? లేదు, ఇది ఆన్ గోయింగ్ స్కీమ్స్. ఆన్ గోయింగ్ స్కీమ్స్ అయితే మీరు ఎప్పుడో బటన్ నొక్కరికి ఎందుకు వేరే డబ్బులు? దానికి సమాధానం చెప్పరు. ఆన్ గోయింగ్ స్కీమే. ఇప్పుడు సామాజిక పెన్షన్లు ఉన్నాయి. మే 1వ తారీఖు ఎలక్షన్ కమిషన్ అభ్యంతరం పెట్టలేదుగా, ఇచ్చేసారుగా పెన్షన్లు. ఏప్రిల్ 1 కూడా కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వచ్చినాక ఇచ్చారుగా. మరి వాటిలాగానే మీరు మెయిన్ టైంలో వేసుకొని ఉండాల్సింది కదా ఇంటి అకౌంట్లో. ఎందుకు ఇలా అంటే ఎన్నికలు సమీపించినాక ఇప్పుడు ఈ డబ్బులు ఎరచూపించి 14,165 కోట్లు ప్రజల అకౌంట్లోకి పంపించి ఇప్పుడు దాని ద్వారా ఓట్లు కొనుక్కోవాలనే డైరెక్ట్గా మీ అత్తెలివి ఎలక్షన్ కమిషన్ పన్నేవల. పన్నేకపోయేటప్పటికి సంక్షేమ పథకాల లబ్ధారుల పేరిట కొంతమంది కోర్టులో కేసు వేయించారు హైకోర్టులో. మాకు పథకాలు లేట్ అవుతున్నాయి, మాకు డబ్బులు అర్జెంటుగా కావాలని చెప్పని. మరి ఈ లబ్ధిదారులు జనవరి 23వ తారీఖు రోజు ఆయన బటన్ నొక్కి ఇప్పుడు దాకా మీకు డబ్బులు ఇవ్వకపోతే ఆయన మీద కదా చీటింగ్ కేసు పెట్టాల్సింది, ఆయన మీద కదా ముందు కేసు ఫైల్ చేయాల్సింది. ఎందుకు చేయలే? మీరు ఇప్పుడు ఎన్నికల్లో సమీపించినాక ఎలక్షన్ కమిషన్ చాలా నైతికత ప్రదర్శించి చెప్పింది, మీకు 3 రోజులు ఎన్నిక జరగబోతుంది. మామూలుగా అయితే కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లో ఉన్నన్ని రోజులు ఇది అమలు, మీకు డబ్బులు డిపాజిట్ చేయడానికి ఆస్కారం లేదు. అంటే జూన్ 4వ తారీఖు రోజు లెక్కింపు అయినాక కానీ కోడ్ ఆఫ్ కాండక్ట్ లిఫ్ట్ చేయరు. అయినా సరే మీరు ఆన్ గోయింగ్ స్కీమ్స్ అంటున్నారు కాబట్టి 13వ తారీఖు ఎలక్షన్ అయిపోయినాక 14 డిపాజిట్ చేసుకోమని చెప్పింది. అంటే నిజంగానే ప్రజలకి సంక్షేమ ఫలాలు అందించాలనే చిత్తశుద్ధితోటే వీళ్ళు గనక పోరాటం చేసే పని అయితే 14 డిపాజిట్ చేసుకుంటారు, లేదు అంటే బటన్ నొక్కినప్పుడు చేసుకుంటారు. కాదు, వీళ్ళకి కావాల్సిందేంటి? ఈ డబ్బు ద్వారా వాళ్ళ ఓట్లు పోలరైజేషన్ జరగాలి. అంటే మిగిలిన రాజకీయ పక్షాల కన్నా వీళ్ళకి అడిషనల్ అడ్వాంటేజ్ కావాలి. వీళ్ళు అధికారంలో ఉన్న దాన్ని అడ్వాంటేజ్గా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వచ్చిన తర్వాత నేను ఇందాకే చెప్పిన, రాజు అయినా కింకరుడైనా ఒకటే. రాజు కాబట్టి ఆయనకేం కిరీటాలు తొడగరు, ఆ ఉన్న కిరీటం కూడా తీసి పక్కన పెట్టాల్సిందే. ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి. కానీ దీన్ని ఏదో ఎలక్షన్ కమిషన్ అడ్డుకుంటుంది, సంక్షేమ పథకాల లబ్ధిదారులకి మేము ఫలాలు అందిస్తుంటే అడ్డుకుంటుందని చెప్పని సభల్లో సింపతి కోసం ట్రై చేస్తా ఉన్నారు. నిన్న సింగిల్ బెంచ్, మరి సింగిల్ బెంచ్ కూడా ఉత్తర్వులు ఇవ్వకూడదు. ఒక్క 10వ తారీఖు రోజు వరకు మీకు ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆదేశాలను నిలుపుదల చేస్తున్నామని చెప్పారు.
అంటే 10వ తారీఖు రోజు డబ్బులు డిపాజిట్ చేస్తే ఓటర్లను ప్రభావితం చేసినట్టు కదా, 11 డిపాజిట్ చేస్తేనే ఓటర్లను ప్రభావితం చేసినట్ట? అసలు లాజిక్ ఏంటో అర్థం కాదు మనకి అది. ఇప్పుడు 13 ఎలక్షన్ ఉంది, 10వ తారీఖుకైనా వెసులుబాటు ఇవ్వడం తప్పు కదా. ఇచ్చిన తర్వాత ఆల్రెడీ నిన్న సాయంత్రమే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది, ఇది హేతుబద్ధమైన వ్యవహార శైలి కాదు, మీరు 14వ తారీఖు తర్వాత డిపాజిట్ చేసుకోమని చెప్పని. ఇక్కడ అసలు ఈ మొత్తం ఈ ప్రాసెస్కి కింగ్ పిన్ లాగా వ్యవహరిస్తుంది సిఎస్ జవహర్ రెడ్డి. అందుకే అతను తప్పించాలని చెప్పని మొదటి నుంచి అన్ని రాజకీయ పక్షాలకు డిమాండ్ చేస్తుంది. అతనికి జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నికల ఎజెండా అమలుపరచడంలో భాగంగా పనిచేస్తున్నాడు తప్ప అతను ప్రభుత్వ ఉద్యోగి, నేను ఎన్నికల కమిషన్కి ఆదేశాలకు లోబడి పనిచేయాలనే అంశాన్ని విస్మరిస్తున్నాడు. విస్మరిస్తూ ఇవాళ ఎన్నికల కమిషన్ మీద కోర్టులో ఛాలెంజ్ చేస్తా ఉన్నాడు. అతను 100కి 100 పాళ్ళు అతన్ని ఇమ్మీడియట్గా శాక్ చేయాలి. తర్వాత సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ నిన్న ఆదేశాలు ఇచ్చిన తర్వాత ఇవాళ మా కోర్టు ఆర్డర్ వచ్చింది, మాకు అనుమతి ఇవ్వమని చెప్పని ఎలక్షన్ కమిషన్ అప్రోచ్ చేయాలి. మీకు ఇంత అర్జెన్సీ వ్యవహారం ఏంటో ముందు మాకు వివరణ ఇవ్వండి మధ్యాహ్నం వరకు అని చెప్పని చెప్పారు. చెప్పారు, ఆ వివరణ ఇచ్చే ప్రయత్నం చేయట్లేదు, ఎందుకంటే వాళ్ళకి చెప్పడానికి రీజన్ లేదు. మళ్ళీ డివిజన్ బెంచ్కి వెళ్ళారు. డివిజన్ బెంచ్కి వెళ్తే డివిజన్ బెంచ్ ఇప్పుడు నేను ఇందా చెప్పినట్టు ఆ ఇనుము వంకర కొలిని తీర్చినట్టుగా డివిజన్ బెంచ్ ఏం చెప్పిందంటే ఇప్పుడు ఇమ్మీడియట్ గా ఉత్తర్వులు ఇవ్వడం సాధ్యం కాదు, మీకు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులు కూడా టైం గడిచిపోయింది, 11, 12, 13 ఏమో అసలు చేయడానికి వీల్లేదని ఆల్రెడీ సింగిల్ బెంచ్ చెప్పింది కాబట్టి ఇక దీని విచారణ మేము వేసవి సెలవుల తర్వాత మేము పరిగణలోకి తీసుకుంటామని చెప్పని వాయిదా వేశారు. అంటే ఇక పుణ్యకాలం పూర్తయిపోయింది. ఇక ఇప్పుడు ఈ డబ్బుల ద్వారా డ్రామా ఆడదాము, ఈ డబ్బుల ద్వారా ఓట్లు కొనుక్కుందామన్న ప్రయత్నాన్ని సక్సెస్ఫుల్ గా ఎలక్షన్ కమిషన్ చాలా పట్టుదలగా ప్రభుత్వ ఆటలు సాగనివ్వకుండా కట్టడి చేయగలిగారు. అదండి. ఇందువల్ల ఇంక వాళ్ళు ఇప్పుడు అంటే ఈ మీరు చెప్పినట్టు ప్రతిపక్షమైనా పాలకపక్షమైనా సరే ఇప్పుడు డబ్బులు ఇవ్వలేరు, అందరూ సమానం అంతే. అధికార పక్షం కాబట్టి అడిషనల్ గా అడ్వాంటేజ్ తీసుకుందామని చేసిన ప్రయత్నాన్ని ఎలక్షన్ కమిషన్ సక్సెస్ఫుల్ గా వాళ్ళ ప్రయత్నాలు కట్టడిగా చేయగలిగింది. ఇదండి అప్పసాని రాజేష్ గారు జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్.